ఈరోజు మా స్పెషల్ చికెన్ పకోడా, చికెన్ పులుసు, కొద్దిగానే చికెన్ పులుసు మాత్రం, చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ పకోడా, చికెన్ బిర్యానీ మామూలు బియ్యంతోనే చేశాను. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో కలర్ఫుల్గా. చికెన్ బిర్యానీ కొద్దిగా చేశాను. మామూలు రైసే, సూపర్ టేస్టీ, ఎమ్మీగా ఉంది, తినచ్చు. వైట్ రైస్ ఇందాక మీకు చూపించాను కదా, చికెన్ పులుసు అయితే ఇక్కడ పెట్టలేదు, అది అక్కడే ఉంది, తీసాను కాబట్టి ఇంకా అవసరం లేదు అనిపించింది. వైట్ రైస్ చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలానే బాగుంది. నిమ్మకాయ పిండుకొని చికెన్ పకోడా, ఆనియన్ నంచుకొని తింటే సూపరు. చికెన్ ఫ్రై, పచ్చిమిరపకాయ, ఆనియన్, నిమ్మకాయ రసం పిండుకొని తింటే కేక్క. ఇంకా ఈ బిర్యానీ గురించి అంటారా, అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంది. నెయ్యి వేసి దండిగా జీడిపప్పులు పోసి, అంటే నేను మసాలాలు అంటే ఏమి వేయలేదు, అందుకనే చూపించలేదు. సింపుల్గా చేశాను, సింపుల్గా టేస్టీగా బాగా చేశాను. ఇది వైట్ రైస్ ఎందుకనంటే ఆ చికెన్ పులుసు పెట్టాం కదా, దానిలోకి అన్నం చాలకపోతే వేసుకోవడానికి. పులుసు లేదే మాకు ఒక మనవడు ఉన్నాడు, ఆ అబ్బాయికి ముద్ద అయితే దిగదు. ఆ అబ్బాయి కోసరంగా మేమేం చేసినా కానీ కొంచెం అంటే సేర్వ పెట్టాల్సింది. ఇది కుండ బిర్యానీ చేస్తుంది మా పాప. నేను అన్ని చేశాను కదా, కుండ బిర్యానీ చేస్తుంది. ఇవాళ ఏంది మా ఖర్చులు, ఎందుకని నేను చేస్తున్నాను అంటే చేసుకొని తినాలని అనిపించింది. ఒకేసారి 4-5 రకాల ఐటమ్స్ మొత్తం చికెన్తోనే చేసుకుంటాము. సూపర్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. కావాలంటే మీరు వచ్చి ఒకసారి తిని చూడండి, మా ఇంటికి వచ్చి ఎంత బాగుందో. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.